శనివారం మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ ఆశ్రమం పాఠశాలలో నూతనంగా కామన్ డైట్ మెను అమలు కార్యక్రమానికి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కామన్ డైట్ మెను రూపొందించింది. ఇవాల్టి నుండి అమలు పరుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డైట్ కాస్మెటిక్ ఛార్జీలు 40% మేరకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమిళ సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్డీఓ శ్రీధర్, మార్కెట్ చైర్మన్ ఓదల ఎంఈఓ మధుసూదన్, గురుకుల ప్రిన్సిపల్ గోలి జగన్నాథ్ కలిసి భోజనాలు చేశారు. 1100 ఉన్నది 17లో ఈరోజు 1540 చేశాం. ఇంటర్ నుంచి పీజీది 1500 ఉన్నది 2100 చేశాం. అంటే ఒక హృదయం, ఒక మనస్సు. అరే ఎవరు చదువుతారు? బీదోళ్ళు. గొప్పలు ఎప్పుడు కూడా చదివితే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో చదువుతారు. ఊటీలను, అండమాన్లను, లేకపోతే నీలగిరీస్లను ఎక్కడో ఒక దగ్గర చదువుతారు, పెద్ద పెద్ద స్కూల్ వాళ్ళవి. మనం చదువుకోవడానికి మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పునాది వేసింది రెసిడెన్షియల్ స్కూల్ కోసం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మన జిల్లా మంత్రి, ముఖ్యమంత్రిగా ఉండే పివి నరసింహారావు గారు 1972లో రెసిడెన్షియల్ పాఠశాలను తెరిచిన ఘనత ఆయనది. ఆ రోజు కులము లేదు, మతం లేదు, వర్గం లేదు, పెద్దోడు చిన్నోడు భేదం లేకుండా అందరూ కూడా ఒకే ఛత్రి కింద చదువుకోవాలి అని 72లో సర్వేల్ గ్రామంలో ఈ రెసిడెన్షియల్ విధానాన్ని ప్రారంభించినారు. దాని కొనసాగింపుగానే మన ప్రభుత్వాలన్నీ కూడా ఇవి తెరవడం జరిగింది. కానీ దాంట్లో కూడా ఆహార లోపాల వల్ల ఒక స్కూల్లో, ఒక హాస్టల్లో ఆహారం వేరే విధంగా ఉన్నది. మెను కామన్ మెను పెట్టాలి, అందరికీ ఒకే విధమైన ఆహారం ఇవ్వాలి, అందరికీ ఒకే విధమైనటువంటి డైట్ ఛార్జెస్ ఇవ్వాలి. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న దృక్పథంతో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇమ్మీడియట్గా అడిగిన వెంటనే మనకు శాంక్షన్ చేసినారు. దీని వెనుకున్న కథ ఇది. వేరే రాష్ట్రంకి పోతే మిల్లెట్స్ అంటే ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే తినరు. కానీ ఇక్కడ మనకి తెలంగాణలో ప్రభుత్వం దానికి ప్రత్యేకంగా స్పందన ఇస్తూ రాగి అనేది ఇక్కడ మెన్యూలో కల్పించడం జరిగింది. దానివల్ల పిల్లలకి చాలా లాభాలు అవుతుంది అనేది నేను తెలియచేస్తున్నా. సో ఇంత అంటే ప్రభుత్వం వైపు నుంచి మనకి ఎన్నో రకాలు ఈ మంచి జరిగేటప్పుడు మన మీద కూడా ఒక మౌలిక బాధ్యత ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా పాటించాలి. తర్వాత టీచర్స్ ఎంత కష్టపడతారు, పిల్లలు అంత మంచి చేయగలుగుతారని వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు